కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కల్వకుల్లు దినేష్ రాజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దినేష్ రాజ్, మాటేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ సర్వి వెంకన్నలు సంయుక్తంగా మాట్లాడుతూ, మాటేడు గ్రామ ప్రజలు అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దినేష్ రాజ్ గారి నాయకత్వం, యశ్వంత్ రెడ్డి గారి నాయకత్వం, దినేష్ అన్న ఉంగరం గుర్తుకే, దినేష్ అన్న ఉంగరం గుర్తుకే, యశ్వంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. మా కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ తరఫున యశస్విని మేడం గారికి, నాకు, నా ప్యానెల్కు మా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఝాన్సీ మేడం గారు, యశస్విని రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, సంక్షేమ పథకాలు మన ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్నబియ్యం కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇలాంటి పథకాలు అమలు చేస్తూ వెళ్తున్నారు. అలాగే రీసెంట్గా అందరికీ రేషన్ కార్డులు, గత 10-15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు ఏవైతే ప్రతి ఒక్క ఇంటికి అందడం జరిగిందో, అలాంటి కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికి ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తే ఈ సంక్షేమ పథకాలు ఇంకెవరికైనా రావాల్సిన ఏదైనా ఉన్నా నేను ఖచ్చితంగా మీకు అందించడానికి నా వంతుగా సాయం చేస్తానని, ముందుంటానని మనవి చేసుకుంటున్నాను. ఈ తరఫున మేము ఇన్ఛార్జి ఇక్కడ మాటేడు గ్రామానికి రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా వాళ్ళు అందరూ గెలుస్తారు. మా అభ్యర్థి దినేష్ రాజ్ గారు ఉంగరం గుర్తు నుంచి నిలబడ్డాడు కాబట్టి మా దినేష్ రాజ్ గారు 100% మా ఊరిని ఈ మాటేడు గ్రామం నుంచి గెలిపేయడానికి అందరు కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. గెలవడానికి వాళ్ళందరూ మంచి ప్రయత్నం, వాళ్ళందరూ వాళ్ళ కృషి చేస్తున్నారు. 100% దినేష్ రాజ్ గారు వారి తరఫునే ఓటేయడానికి వాళ్ళు స్పందిస్తున్నారు. మా ఊరు దేవాలయానికి కూడా దినేష్ రాజు గారు కమిటీ వాళ్ళందరూ కలిసి ఆ దేవాలయం డెవలప్ చేయడానికి కూడా వాళ్ళ కమిటీ అంతా కూడా వాళ్ళు దినేష్ రాజుని కలిసి వాళ్ళు చెప్పుకున్నారు. దేవాలయాన్ని కూడా డెవలప్ చేస్తా అని చెప్పిండు. ఊరుకు ఇక ముందు రావాల్సిన ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, సెకండ్ విడతల అవన్నీ కూడా తను గెలిపించినాక అధికార పార్టీ ఉంటుంది కాబట్టి నేను అవన్నీ చేయిస్తా అని చెప్పి కూడా వాగ్దానం చేయింది, జనానికి వాగ్దానం చేసినాం. కాబట్టి మేము ఖచ్చితంగా మా ఉంగరం గుర్తు నుంచి దినేష్ రాజుని గెలిపించి, మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మా ఎమ్మెల్యే గారికి మేము తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఫలాలే మమ్మల్ని గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఇల్లు రాలే, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇల్లు వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి. ఇప్పుడైతే సన్నబియ్యం వస్తాయి, మా పిల్లలందరికి వస్తాయి, కరెంటు ఫిరే, బస్సు ఫిరే, సంబరంగా పోతాను, గ్యాస్ కూడా ఫిరే. మాంకాలి మనీషా, మాకు గత 10 సంవత్సరాల పాలనలో, తెలంగాణ పాలనలో మాకు ఇల్లులు రాలేదు, రేషన్ కార్డులు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు రేషన్ కార్డు వచ్చినాయి, సన్న బియ్యం వస్తున్నాయి, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కరెంటు ఫ్రీ, మాకు బస్సు ఫ్రీ, అన్ని చాలా రకాల సౌకర్యాలు ఉన్నాయి, మాకు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ఓటేసి దినేష్ రాజు గారి ఉంగరం గుర్తుకు ఓటేసి దినేష్ రాజుని మేడానికి గిఫ్ట్గా ఇస్తామన్నమాట. అధికార పార్టీకి ఓటేస్తేనే మా పనులు జరుగుతాయి, మాకు ఇంకా చాలా అభివృద్ధి జరుగుతాయి కూడా. కంపల్సరిగా దినేష్ రాజు గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి, అలాగనే మా 4వ వార్డుకు ఉన్నటువంటి బుజ్జంకన్న గారికి గ్యాస్ పొయ్యికి ఓటేసి వార్డు నెంబర్ కూడా గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారికి అనేవి మేము సర్పంచ్ని వార్డు నెంబర్ మేము గిఫ్ట్గా ఇస్తామని మేము కోరుకుంటున్నాం. నా పేరు ఆకుల ప్రశాంత్, నేను 12వ వార్డు నెంబర్ను. మా అభ్యర్థి దినేష్ రాజుకు మేడం యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి మాకు టికెట్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా దినేషు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మేయర్తో గెలిపించుకొని మేము మేడానికి గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాము. దినేష్ రాజును అభ్యర్థిగా నియమించడం జరిగింది. దాని కింద నేను 8వ వార్డుగా వేయడం జరిగింది.
8వ వార్డుకు నాకు గ్యాస్ పోయి రావడం జరిగింది. అదేవిధంగా దినేష్ రాజు అనే సొంత స్వార్థాల కోసం రాలేదు, సొంత రాజకీయ స్వార్థాల కోసం రాలేదు, ప్రజాసేవ కోసం, ప్రజా జీవితాల కోసం అంకితం చేయడానికి, తన జీవితాన్ని అర్పించుకోవడానికి ముందడుగేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా దినేష్ అన్న గారిని ఖరారు చేయడం జరిగింది. కాబట్టి దినేష్ అన్న గారి ఉంగరం గుర్తుకి ఓటు వేసి ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాం. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే సంక్షేమ పథకాలు అనేటివి అమలు జరుగుతూ ఉంటాయి.